అసలు ఎందుకు ఇలా జరిగింది? ఆయన నాశనానికి నేనెలా కారణమయ్యాను? ఒకవేళ ఈ ఎంఎంఎస్ బయటికి వెళ్ళింది అంటే అప్పుడు లేదు లేదు, అందరూ ఆయన చూసి నవ్వడం నేను చూడలేను, నేను తట్టుకోలేను. అభి వైఫ్ ఎంఎంఎస్ వచ్చిందంటే వాడి ఇమేజ్ ఎంత పాడైపోతుందో తెలుసుగా మీకు? వాడి మొత్తం లైఫ్ నాశనం అయిపోతుంది, మొత్తం కెరియర్ నాశనం అయిపోతుంది. ప్రజ్ఞ వదిన వాడి కెరియర్ పాడైపోతుంది. ఒకవేళ అదే జరిగిందంటే అభి ఏమైపోతాడు? ప్రవీణ్ చెప్పింది నిజమే. ఒకవేళ వీడియో లీక్ అయిందంటే ఆయన కెరియర్ మొత్తం పాడైపోతుంది. అది ప్రజ్ఞ వీడియో అని ఎవ్వరు అనరు. అందరూ దాన్ని ఏమంటారంటే రాక్ స్టార్ అభి భార్యకి సంబంధించిన ఎంఎంఎస్ అంటారు. నేనేం చెయ్యాలి భగవంతుడా? నేను నిరపరాధినని ఈయన ముందు, కుటుంబం ముందు నిరూపించుకోలేకపోయానిక లోకం ముందు ఎలా నిరూపించుకోగలను? పైగా ఆయన కోపంగా బాధగా ఉన్నప్పుడు నేను ఆయన్ని అర్థం చేసుకోకుండా గదిలో నుంచి బయటికి పంపించేశాను. నా దగ్గర టైం లేదు. నేను ఇలా నోరు మూసుకొని కూర్చోకూడదు. వెంటనే నేను ఏదో ఒకటి చేయాల్సిందే. నేను ఆయన సంతోషానికి కారణం కాకపోయినా పర్వాలేదు, కనీసం ఆయన బాధకైనా కారణం కాకుండా ఉండాలి. నేనేదో ఒకటి చెయ్యాలి. వెంటనే నేనేదో ఒకటి చెయ్యాలి. కానీ నేనేం చేయాలి, ఏం చెయ్యాలో నాకేం అర్థం కావట్లేదు. ఆయన్ని ప్రమాదం నుంచి కాపాడడానికి ఈ తప్పును నా నెత్తిన వేసుకోవాలి. ఆయనకు అవమానం జరగకుండా ఉండాలంటే ఆ అవమానాన్ని నేను భరించాల్సి ఉంటుంది. ఆ ఎంఎంఎస్ రియల్ అని చెప్పేస్తాను. ఏం జరుగుతుంది? జనం నన్నే అంటారు కదా, నన్ను క్యారెక్టర్లెస్ అంటారు. అంతకంటే ఏమంటారు? నేను నా భర్తని కాకుండా ఇంకెవరితోనో లేదు. దీనివల్ల కూడా ఆయన పరువే పోతుంది. అందరూ ఇలాగే అంటారు. నేను ఆయనతో సుఖంగా లేను కాబట్టి ఇంకెవరితోనో నేను ఏం చెయ్యాలి? నేనేదో ఒకటి చెయ్యకపోతే ఆయన కెరియర్, ఆయన జీవితం అంతా నాశనం అయిపోతుంది. ఎలాగైతే ఆ రోజు ఆయన తన ప్రాణాలకు తెగించి మా కుటుంబం పరువు, అలాగే మ్యారేజ్ హాల్ని కాపాడారో అదే విధంగా నేను కూడా ఆయన కెరియర్కి ఎలాంటి మచ్చ రానివ్వను.